నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ కూడా అతి ముఖ్యమైన తాజా సమాచారం అండి. దీనిని అశ్రద్ధ చేస్తే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈక్యూపీ పొందటము కష్టమే. మరి అది ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించినటువంటి పెన్షన్ పేమెంట్ ఆర్డర్పై అత్యంత ముఖ్యమైన సమాచారం అండి. పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంటే ఈ పీపీఓ. పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుండి పెన్షన్ను శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డరు. సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన ప్రపోజల్ను ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీసు వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే ఈ పీపీఓగా పేర్కొంటాం. మరి ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీ రిజిస్టర్ పోస్ట్లో అయితే పంపుతారు. మనకు రావాల్సిన పర్సనల్ కాపీ, మరొక కాపీ, ఇలాంటి 3 అయితే ఉంటాయండి. సో మరొక కాపీ ఎస్ఆర్తో పాటు డీడీఓలకు పంపుతారు. మన పెన్షన్ ప్రపోజల్ ఒక సెట్‌తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి మరొక కాపీ మనం పెన్షన్ పొందే ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయానికైతే పంపటం జరుగుతుంది. సో మనకు కాకుండా మిగతా 2 అయితే పంపుతారనమాట సంబంధిత డిపార్ట్మెంట్‌కి. ఇక మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి చేత వెరిఫై చేయించి జిల్లా ట్రెజరీ అధికారి నుంచి ఆమోదంతో వచ్చినటువంటి వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపుకు ఉత్తర్వులైతే ఫైనల్‌గా ఇస్తారనమాట. మరి పీపీఓ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందండి పెన్షన్ రావడంలో. ఇక మన పర్సనల్ కాపీపై ఎండార్స్‌మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వటం అయితే జరుగుతుంది. మనం ఆ కాపీని జాగ్రత్త పరుచుకోవాల్సి అయితే ఉంటుంది. సర్వీస్‌లో ఉన్న వారికి ఎస్ఆర్ లాగా రిటైర్ అయిన వారికి పీపీఓ అంత అలా అట్లా సో దాంతో సమానంగా అయితే ఉంటుందండి. అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకోవటం అయితే మంచిది. మరి పీపీఓ ఒక పేజీతో పాతవారికి కొన్ని పేజీలుతో అయితే వస్తుంది. రిజిస్టర్ ఏంటి అని అయితే అనుకుంటున్నారా? సో ఎలా రిజిస్టర్‌గా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. ముందుగా మొదటి పేజీగా మీ వివరాలు అనగా పేరు, రిటైర్ అయిన తేదీ, హోదా, కార్యాలయము, రిటైర్ అయినప్పటి పే స్కేలు, అలాగే గ్రేడు, చిరునామా, పుట్టిన తేదీ, పర్మనెంట్ అడ్రెస్, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, పాన్ కార్డ్ నంబరు, అలాగే బ్లడ్ గ్రూపు, బ్యాంక్ ఖాతా నంబరు, బ్రాంచు వంటి పర్సనల్ డీటెయిల్స్ వివరాలన్నీ అందంగా వ్రాసి టైప్ చేసి గానీ, లేదంటే అందంగా మనమే రాసుకొనైనా గూడా పై పేజీలో పెట్టుకోవాలి. తరువాత మన పీపీఓ ఆర్డర్ ముందు వెనుక ఒక దళసరి పాలిథీన్ పేపర్ పెట్టండి. తరువాత ఒక 10 ఏ4 సైజు పేపర్‌లను, తెల్ల కాగితాలనైతే పెట్టండి. మీ ఆధార్ మరియు పెన్షన్ బ్యాంక్ పాస్‌బుక్ మొదటి 2 పేజీలు, పాన్ పాన్ కాపీ, ఈహెచ్ఎస్ కార్డు జిరాక్స్‌లనైతే పెట్టండి. మీ స్పౌస్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈహెచ్ఎస్ కార్డు స్కాన్ కాపీలు జిరాక్స్ చేసి పెట్టండి. తర్వాత ఒక 4 వైట్ పేపర్‌లనైతే అందమైన బౌండ్‌గా తయారు చేయండి. సో దీని ద్వారా మన వద్ద భద్రంగా అయితే ఈ విధంగా ఉంచుకోండి. పీపీఓ రిజిస్టర్ ఉపయోగం ఏంటి అంటే రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్. సో పీఆర్సీ ఫిక్సేషన్, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్‌లో రికార్డు చేసే వీలైతే ఉంటుంది. పెన్షనర్ తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు. సో ఒరిజినల్ కంపల్సరీ మన దగ్గర ఎప్పటికి ఉండాలి. మనం ఏదైనా కారణాల చేత పీపీఓ గనుక కోల్పోతే ఎస్టీఓ ద్వారా డీడీఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొని డూప్లికేట్ పీపీఓ పొందే వీలైతే ఉంటుంది, కానీ సమయం పడుతుంది. ఇక పీపీఓలో ఏమేమి అంశాలు ఉంటాయి? అందరూ సర్వీస్ పెన్షనర్లు తమ పీపీఓను ఒకసారి పరిశీలించుకోవాలండి. అందులో
ఒకటోది సర్వీసు పెన్షనర్‌గా మన పేరు, పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి. అవి సరిగ్గా నమోదయ్యాయా లేదా అనేది పరిశీలించండి. తర్వాత రెండోది మన పీపీఓలో స్పౌస్, ఫ్యామిలీ పెన్షనర్ పేరు, పుట్టిన తేదీ నమోదై ఉంటుంది. ఆ వివరాలు కరెక్ట్‌గా ముద్రించబడిందా లేదా అనేది పరిశీలించండి. పీపీఓలో స్పౌసు లేదా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది. అవి ఉందా లేదా అనేది కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేయండి. మన పీపీఓలో సర్వీస్ పెన్షన్, ఎస్‌పీ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, ఈఎఫ్‌పీ ఫ్యామిలీ పెన్షన్ అనే 3 అంశాలు వాటి ఎదురుగా వచ్చే మొత్తం నోట్ చేయబడి ఉంటుంది. అవి కూడా గమనించండి. ఇప్పుడు వాటి గురించి చూద్దాము. మొదటిది సర్వీస్ పెన్షనర్‌కైతే ఇది మన లెంగ్త్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది. సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం ఈ బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హత గల అలవెన్స్‌లు చెల్లించబడతాయి. పీఆర్సీ అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ ఎస్‌పీ అనేది రివైజ్డ్ కాబడుతుంది. రెండవది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఉద్యోగి సర్వీస్ పెన్షనర్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్‌కు ఇచ్చేదాన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది అంటాము. మరి వివరంగా ఒక ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణించినా, లేక పెన్షనర్‌గా మరణించిన వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. రిటైర్మెంట్ వయసు 58గా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు ఏది ముందైతే అంటే ఆయన మరణించినప్పటి నుంచి 7 సంవత్సరాలండి. సో, అలా ఏది ముందు వచ్చే వరకు అంతవరకు ఫ్యామిలీ పెన్షనర్‌కు పూర్తి పెన్షన్‌ను చెల్లిస్తారు. దీనిని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనైతే అంటాము. సో, అది ఎప్పటి వరకు చెల్లించబడేది పీపీఓలోనే రికార్డ్ చేయబడి అయితే ఉంటాయి. అవి కూడా మనం చెక్ చేసుకోవాలి పీపీఓలో. 2020 పీఆర్సీలో కూడా దీన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ మెమో జారీ చేసింది. ఇక మూడోది ఫ్యామిలీ పెన్షన్. సర్వీసు పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేది ఫ్యామిలీ పెన్షన్. దీనిపై డీఆర్, ఐఆర్ వంటివి చెల్లించబడతాయి. సర్వీస్ పెన్షనర్ లాగానే వీరికి కూడా పీఆర్సీలలో బేసిక్ పెన్షన్ రివైజ్డ్ చేయబడతాయి. ఫ్యామిలీ పెన్షనర్‌కు కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది చెల్లించబడుతుంది. ఇక ఈ అంశాలు మీ పీపీఓలో కరెక్ట్‌గా ఉంటే సంతోషం. ఒకవేళ కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుందిలే అనే ధోరణి వద్దు. వాటిని సరిచేయించుకోవాల్సిందే. లేనిచో మన తదనంతరం వారికి ఫ్యామిలీ పెన్షన్ రావటంలో కానీ, లేదంటే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ మంజూరు విషయంలో గానీ చాలా ఇబ్బందులైతే పడవలసి వస్తుంది. ఉదాహరణకు ఒక సర్వీసు ఉద్యోగి మరణించారు. వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు అయితే ఇచ్చారు. ఎస్టీఓ, పీపీఓ చూడగానే సామ్రాజ్యం అనే పేరు ఉంది. కానీ ఆధార్‌లో ఆస్తులలో బ్యాంకు ఖాతాలో వారి పేరు సాంబమ్మగా ఉంది. కావున చెల్లదని పీపీఓలో పేరు మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. సో, మన వారసుల కోసం మనం ఉండగానే ఇటువంటివి సరిచేయించుకోవడం ఉత్తమం, సులువు కూడా. స్పౌస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగా లేకపోతే తగిన ఆధారాలతో మనం అయినచో రిటైర్ అయిన చోట డీడీఓ ద్వారా పీపీఓలో పేరు లేదా నోట్ అంటే పేరు లేకపోతే నోట్ చేపియడమో, లేదా తప్పు ఉంటే సరిచేపియడమో, వీటితో దరఖాస్తులతో పాటు ఎస్ఆర్, ఒరిజినల్ పీపీఓ, ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు పంపి సరిచేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కూడా స్పౌస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్ పంపు సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి. అదే అన్నిటికీ ప్రమాణం అవుతుంది. గతంలో 2025కు పూర్వం స్పౌస్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవడం లేదా సుమారు వయసు వేయడం వల్ల చేసేవారు. అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోట్ అవ్వలేదని అనే సందర్భం ఉంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ నోటు కాకపోయినా లేదా తేడా పడినా కూడా సంబంధిత ధృవీకరణ పత్రాలు అనగా స్టడీ సర్టిఫికేటు, ఆధారు, పాన్ కార్డు, వైద్యుడు ధృవీకరించినటువంటి వయసు ధృవీకరణ పత్రం వంటి వాటిని జతచేసి పీపీఓ నకలు జతచేసి సంబంధిత ఎస్టీఓ అధికారిని గాని కోరితే నమోదు చేస్తారండి అట్లాంటివి. ఇక లేదంటే ఐఎఫ్ఎంఎస్‌లో ట్రెజరీ సైట్‌లో ఒక ఇన్సిడెంట్ చేసినా కూడా సరిచేస్తారు. ఇవి సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండగానే చేయించుకోవడం అవసరము. గమనిక:
మనం పెన్షన్ ప్రపోజల్ పంపు సమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయాలి అనుకుంటే చెల్లదనమాట. అలా మార్పు చేసి ఏక్యూపీ పొందిన చాలామంది పీఎఫ్‌లు రికవరీ చేసిన సందర్భాలు ఉన్నాయి ఎనికి. కావున ఈ విషయంలో ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇంకా పెన్షనర్స్ వారి పీపీఓలో స్పౌస్ నేమ్ తేడా పడినా, స్పెల్లింగ్ తేడా పడినా, సర్‌నేమ్ మాత్రమే ఉంది. అసలు పేరు నమోదు కాకపోయినా, స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాకపోయినా కూడా తేడా పడినా వీటిని పీపీఓలో సరిచేయించుకోవాలి. మనం రిటైర్మెంట్‌కి ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్‌తో జతచేసి హెచ్ఓడి ద్వారా ఏజీ స్టేట్ ఆడిట్ ఆఫీస్‌కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. అలా పంపే ప్రపోజల్స్‌లో స్పౌస్ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, పాను, టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్‌లలో ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎస్ఆర్‌లో ఫ్యామిలీ పెన్షన్ మెంబర్స్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి. మీ వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్‌లో డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయడం అయితే జరుగుతుంది. కావున పీపీఓలో పేరు, డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదు అయిన వారు వారి ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్‌లో ఉన్న వివరాలను పీపీఓలో వివరాలతో సరిచూడండి. ఇక ఈ క్రింది అంశాలైతే చూద్దాము. మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్‌లో కరెక్ట్‌గా ఉండి పీపీఓలో తేడాగా నమోదైనచో మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ వ్రాసి మీ ఒరిజినల్ ఎస్ఆర్, పీపీఓ, మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ జిరాక్స్ అటాచ్ చేసి మీ రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్‌కైతే పంపుకోవాలి. వారు వెరిఫై చేసి, సరిచేసి రివైజ్డ్ పీపీఓనైతే మళ్ళీ పంపుతారు. ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్‌లోనే మీ స్పౌస్ పేరు గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని తేడాగా వ్రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్‌ని ఏజీ గారికి ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ పీపీఓ జతచేసి మీ ఎస్ఆర్‌లో మీ డీడీఓ గారి చేత ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పౌస్ నేము, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్‌ను, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ జిరాక్స్ అటెస్టేషన్ చేయించి ఆ కాపీలు జతచేసి డిస్క్రిప్టివ్ రోల్స్‌లో 3 కాపీలు తయారు చేసి జతచేసి మీ రిటైర్ అయినటువంటి కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్‌కు పంపుకోవాలి. వారు వెరిఫై చేసి, సరిచేసి రివైజ్డ్ పీపీఓనైతే పంపుతారు. సో, ఇంత పనైతే ఉంటుంది. ఒకవేళ మీ స్పౌస్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని వేరే పేరు పెట్టుకొని ఉంటే, ఆ పేరు పీపీఓలో నమోదు చేయించుకోవాలనుకుంటే నోటరీ లేదా అఫిడవిట్, దినపత్రికలో ప్రకటన, గెజిట్ పబ్లికేషన్ కాపీలు ఎస్ఆర్‌కు జతచేసి హెచ్ఓడి ద్వారా రుజు మార్గంలో ఏజీ ఆఫీస్‌కైతే పంపాల్సి ఉంటుంది. సో, సర్వీస్ పెన్షనర్ స్పౌస్ డెత్ అయిన రీమ్యారేజ్ చేసుకుంటే సదరు భార్య పేరు పీపీఓలో ఎంటర్ చేయుటకు ఫస్ట్ వైఫ్ డెత్ సర్టిఫికేట్, అలాగే రీమ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, సెకండ్ వైఫ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్, ఆధార్, పాన్ జిరాక్స్ అటెస్టెడ్ చేయించి ఈ కాపీలు జతచేసి డిస్క్రిప్టివ్ రోల్స్‌లో 3 కాపీలు తయారు చేసి జతచేసి వాటిని మీరు రిటైర్ అయినటువంటి కార్యాలయాధిపతి ద్వారా రుజు మార్గంలోనే ఏజీ ఆఫీస్‌కు పంపుకోవాలి. వారు వెరిఫై చేసి, సరిచేసి రివైజ్డ్ పీపీఓనైతే మళ్ళీ పంపుతారు. సో, మీ స్పౌస్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉండి, మీ పీపీఓలో నమోదై ఉండి, మనకు సీఎఫ్ఎంఎస్ నుంచి మంత్లీ జారీ చేయబడే పే స్లిప్స్‌లో తేడా పడినా, పుట్టిన తేదీ నమోదు కాకపోయినా, మీ సంబంధిత ఎస్టీఓ గారిని సదరు తేడాలు పీపీఓ ప్రకారం సరిచేయమని లేఖ వ్రాసి, స్పౌస్ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్ లేదా స్టడీ సర్టిఫికేట్ ఏదో ఒకటి జిరాక్స్ కాపీ జతచేసి ఇచ్చి సరిచేయమని కోరవచ్చు. వారు పరిశీలించి అయితే సరిచేస్తారు. సో, పీపీఓ అంటే ఇంత అయితే ఉపయోగం ఉంటుందండి పీపీఓ వల్ల.